ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఉదయం 8 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. అందులో భాగంగా 8 గంటల 30 నిమిషాల నుండి లోపలికి అనుమతిస్తున్నారు. చూసుకోవచ్చు, మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థల వద్ద ఉన్నాం. కాకతీయ విద్యా సంస్థల వద్ద ఏదైతే దీనికి అంతరికి సంబంధించి పరీక్షలకు సంబంధించి పూర్తిగా విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8 గంటల నుండి పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ రాసేందుకు కూడా విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా పరీక్షల నిర్వహణకు కూడా పూర్తిగా భారీ ఏర్పాట్లు చేశారు. ఎవరైనా సరే లోపలికి వస్తున్న దానికంతరికి సంబంధించి జిల్లాలో కూడా పరీక్షల కోసం విద్యార్థులు విద్యా సంస్థల దగ్గర ఉదయం నుండే బారులు తీరారు. దీనికి అందరికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుండి మార్చి 19 వరకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి కసరత్తు చేసింది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 17 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 18 ఎయిడెడ్, అదేవిధంగా 2 సాంఘిక సంక్షేమ శాఖ, 6 మోడల్ స్కూళ్ళు, అదేవిధంగా 2 మైనార్టీ కాలేజీలు, ఒక బీసీ సంక్షేమ శాఖ, ఒకటి జూనియర్ కళాశాల ఉన్న, ఒకటి ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 35,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందులో భాగంగా చూసుకుంటే మొదటి సంవత్సరం సంబంధించి మొదటి సంవత్సరం 14,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొత్తంగా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమై, ఎందుకంటే 8:30 గంటలకు లోపలికి అనుమతిస్తున్నారు. దాంట్లో భాగంగా పూర్తిగా ఎవరైనా సరే 1 నిమిషం ఆలస్యమైన వారిని అనుమతించమని చెప్పి పూర్తి స్థాయిలో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యార్థులు 8 గంటల 30 నిమిషాలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. దాని తర్వాత ఎవరైనా సరే విద్యాశాఖ దానికి సంబంధించి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ వాటిని అనుమతించము. ఎవరైనా సరే అవి ఉంటే వాటిని అన్ని కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారు. పరీక్షల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కూడా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకునే విధంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు విద్యాశాఖ అటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేసింది. ఎవరైనా సరే నిమిషం ఆలస్యమైనా వారిని అనుమతించబోమని కరాఖండిగా చెప్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి దానికి అందరికి సంబంధించి తనిఖీలు చేసి లోనికి పంపిస్తున్న పరిస్థితి. ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉండకూడదు. అందులో మొత్తంగా ఎవరైనా అక్కడ షూ వేసుకున్నా కానీ షూను కూడా తీపిచ్చి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అందరికి సంబంధించి ఈ షూ ఎక్కడైనా సరే ఎవరికైనా షూ ఉంటే మాత్రం వారందరినీ కూడా ఆ షూ ఇడిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, విద్యార్థులందరూ ఎవరైనా షూ లోపలికి వేసుకొని పోతే షూ వేసుకోకుండా షూ లోపలికి అనుమతించడం లేదు. పూర్తిగా విద్యార్థులు పరీక్షలు సక్రమంగా రాయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహిస్తుంది. దీనికి అందరికి సంబంధించి ఎవరైనా సరే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చినా కానీ దానికి అందరికి సంబంధించి నిమిషం ఆలస్యమైనా కూడా వారిని అనుమతించబోమని చెప్పి చెప్తుంది. మరోవైపు చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు పూర్తిగా పకడ్బందీగా ఎన్నికల ఏదైతే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు, మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థల వద్ద ఉన్న ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు 8 గంటలకే ఇక్కడికి పరీక్షా కేంద్రాలకు చేరుకొని దాని తర్వాత 8 గంటల 30 నిమిషాలకు లోపలికి పరీక్షా కేంద్రాలకి అనుమతిస్తున్నారు. పూర్తిగా 1 నిమిషం ఆలస్యమైనా కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించబోమని చెప్పి ఇక్కడ విద్యాశాఖ చెప్పిన నేపథ్యంలో పకడ్బందీగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.